రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. బుల్లితెరను మొగలి రేకులు, చక్రవాకం సీరియల్స్ ఏ రేంజ్లో షేక్ చేశాయో అందరికీ తెలిసింది. కొన్ని సంవత్సరాల పాటు ఈ సీరియల్స్ వీక్షకులను ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ ఈ సీరియల్స్ను ప్రేక్షకులు మర్చిపోలేరు. ఈ సీరియల్స్లోని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. మొగలి రేకులు సీరియల్లో ఇంద్ర తమ్ముడు దయా పాత్రలో నటించి మెప్పించిన పవిత్రనాథ్ కన్నుమూశారు. ఆయన చనిపోయిన విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. తమకు కూడా మరణ వార్త తెలియలేదని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మా జీవితంలో నీవు చాలా ముఖ్యమైన వాడివి. నీ మరణ వార్త విన్న తర్వాత అది నిజం కాకూడదని కోరుకున్నా. అది అబద్ధం అయితే బాగుంటుందని అనుకున్నాను. కానీ నీవు నిజంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం. నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకి శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలి అని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పవిత్రనాథ్ ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయాడనే సందేహాలు వ్యక్తమవగా ఇవాళ అతని మరణానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. పవిత్రనాథ్ 4 రోజులుగా అస్వస్థతతో ఉన్నప్పటికీ ఎవరికీ తెలియకపోవడం బాధాకరం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. గుండె వైఫల్యంతో కన్నుమూశారు. పవిత్రనాథ్ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం పట్ల బుల్లితెర రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య శశిరేఖతో ఆయనకి చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. పవిత్రనాథ్ పై భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలపై ఆయన మౌనంగానే ఉన్నారు. పవిత్రనాథ్ చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా ఆయన తన బుల్లితెర మిత్రులను కూడా కలవకుండా ఉంటున్నట్టు తెలిసింది.